హలో గైస్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఇన్హెరిటెన్స్ అన్నమాట. ఊప్స్లో ఇన్హెరిటెన్స్ అంటే తెలుగులో దీని మీనింగ్ వచ్చేసరికి వారసత్వం. ఫర్ సపోజ్ మీ ఫాదర్కి ఒక కార్ ఉంది, ఆ కార్ని మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అతనికి ఒక బంగ్లా ఆర్ హౌస్ ఉంటే ఆ హౌస్ని మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. బికాజ్ యూ బోత్ హ్యావ్ ఎ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. అలాగే సేమ్ ఇన్హెరిటెన్స్లో అంటే మన ఊప్స్ కాన్సెప్ట్లో కూడా ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ యాక్షన్స్ని ఇంకొక క్లాస్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట బై యూజింగ్ దిస్ ఇన్హెరిటెన్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇది ఎందుకు యూజ్ చేయాలో, ఇది ఎక్కడ హెల్ప్ అవుతుందో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ నేను ఒక కార్ క్లాస్ రాస్తున్నాను. ఈ క్లాస్లో స్టార్ట్ మెథడ్, స్టాప్ మెథడ్ రెండు ఉన్నాయి, ఓకేనా. అండ్ అలాగే నేను ఇంకొక క్లాస్ రాస్తున్నాను బైక్. సో ఇందులో కూడా నాకు స్టార్ట్ మెథడ్ ఉంది అండ్ అలాగే స్టాప్ మెథడ్ కూడా ఉంది. అండ్ నేను ఇంకొక క్లాస్ రాస్తున్నాను ట్రక్ అని. సో ఈ ట్రక్ అనే క్లాస్లో కూడా నాకు స్టార్ట్ మెథడ్ ఉంది, స్టాప్ మెథడ్ ఉంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ క్లాస్లో నాకు సేమ్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. సో ఆ మెథడ్స్లో నేను ప్రింట్ చేసింది మర్చిపోండి, ప్రింట్ చేసింది వదిలేయండి. బట్ ఫంక్షన్ డెఫినేషన్స్ చూడండి, సేమ్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, స్టార్ట్, స్టాప్. సేమ్ ఫంక్షనాలిటీ అనేది రిపీట్ అవుతుంది. కోడ్ని మనం రిపీట్ చేస్తున్నాం అంటే డూప్లికేట్ చేస్తున్నాం ఇన్ ద మోర్ సెన్స్. సో ఇలాగ నేను ఇక్కడ ఓన్లీ 3 క్లాసెస్ తీసుకున్నాను. ఇలాగ 50 క్లాసెస్ ఉంటే, 500 క్లాసెస్ ఉంటే సో కోడ్ అనేది చాలా వరకు డూప్లికేట్ అయిపోతుంది కదా. సో ఈ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడానికే మనం ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఎలా యూజ్ చేస్తాము? ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసి ఈ డూప్లికేట్ లాజిక్ని ఎలా తీసేస్తామనేది మనం నెక్స్ట్ చూద్దాము, ఓకేనా. ద ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్ ఈజ్ టు రిమూవ్ ద కోడ్ డూప్లికేషన్. కోడ్ ఇలాగుంటే మేనేజ్ చేయడం కూడా మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ ఫర్ సపోజ్ నేను ఈ స్టార్ట్ మెథడ్ని చేంజ్ చేయాలి, లాజిక్ని చేంజ్ చేయాలి అంటే ప్రతి క్లాస్లోకి వెళ్ళి ఈ స్టార్ట్ మెథడ్లో ఉన్న లాజిక్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇట్స్ ఎ లాట్ ఆఫ్ వర్క్ అనమాట. దానివల్ల మనకి మెయింటెనెన్స్ డిఫికల్ట్ అవుతుంది, డెవలప్మెంట్ టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ బగ్స్ రావడానికి చాలా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. దానికోసమే మనకి ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది ఉంది. ఇన్హెరిటెన్స్ అంటే ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ దట్ ఎలోస్ వన్ క్లాస్ టు ఎక్వైర్ ద ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఆఫ్ అనదర్ క్లాస్ అనమాట. ఒక క్లాస్ ఇంకొక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ని ఎక్వైర్ చేసుకోగలదు, యాక్సెస్ చేసుకోగలదు బై యూజింగ్ దిస్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ ఫస్ట్ మీరు ఈ ఇన్హెరిటెన్స్ నేర్చుకోవడానికంటే ముందు కొన్ని టెర్మినాలజీస్ నేర్చుకోండి. ఇక్కడ మనం పేరెంట్ క్లాస్ అంటూ ఉంటాం, చైల్డ్ క్లాస్ అంటూ ఉంటాం, బేస్ క్లాస్ అంటూ ఉంటాం, డిరైవ్డ్ క్లాస్ అంటూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ మనం టెర్మినాలజీని నేర్చుకుందాం. సో టెర్మినాలజీ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది టర్మ్, ఇది డిస్క్రిప్షన్. సో పేరెంట్ క్లాస్ అంటాం. పేరెంట్ క్లాస్ అంటే ద క్లాస్ హూస్ మెంబర్స్ ఆర్ ఇన్హెరిటెడ్. ఏ క్లాస్లో నుంచి అయితే మనం ప్రాపర్టీస్ని, యాక్షన్స్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నామో ఆ క్లాస్ని పేరెంట్ క్లాస్ అంటాము. చైల్డ్ క్లాస్ అంటే ఏ క్లాస్కి ఇన్హెరిట్ చేసుకుంటున్నామో దాన్ని మనం చైల్డ్ క్లాస్ అంటాము. ఇవి మీకు ఎగ్జాంపుల్లో ఇంకా బాగా అర్థమవుతాయి. బట్ మీ ఫస్ట్ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. పేరెంట్ క్లాస్ అన్నా, బేస్ క్లాస్ అన్నా, సూపర్ క్లాస్ అన్నా ఒకటే, ఓకేనా. అలాగే చైల్డ్ క్లాస్ అన్నా, డిరైవ్డ్ క్లాస్ అన్నా, సబ్ క్లాస్ అన్నా ఒకటే, ఓకే. మనం సింపుల్గా పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ అని డిస్కస్ చేసుకుందాం మన వీడియోస్లో. బట్ ఇక్కడ కాకుండా మీకు అవుట్ సైడ్ ఎక్కడన్నా బేస్ క్లాస్ కానీ, డిరైవ్డ్ క్లాస్ కానీ ఇలా కనిపిస్తే డోంట్ కన్ఫ్యూజ్ విత్ ద టెర్మినాలజీ. నెక్స్ట్ ఈ ఇన్హెరిటెన్స్కి సింటాక్స్ చూద్దాము. దీనికి సింటాక్స్ ఎలా రాస్తామంటే ఇది సింటాక్స్ అనమాట. సో ఫస్ట్ చైల్డ్ క్లాస్ రాసుకుంటాము. ఇక్కడ పెరాంథసిస్లో మనం ఏ క్లాస్నైతే ఇన్హెరిట్ చేసుకోవాలి అనుకుంటున్నామో, ఏ క్లాస్నైతే మనం పేరెంట్ క్లాస్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ క్లాస్ నేమ్ని డిఫైన్ చేయాలి. అండ్ ఇక్కడ మనం చైల్డ్ ఇంప్లిమెంటేషన్స్ రాస్తాం లోపల, క్లాస్ లోపల, ఓకే. అండ్ ఈ సింటాక్స్ని ఇంకా సింపుల్గా చూపించాలంటే ఇదన్నమాట, ఇంకా డీటెయిల్ సింటాక్స్. సో ఇది పేరెంట్ క్లాసు. ఈ పేరెంట్ క్లాస్ని నేను ఇన్హెరిట్ చేసుకోవాలి అంటే ఈ చైల్డ్ క్లాస్ లోపల పెరాంథసిస్లో పేరెంట్ క్లాస్ అని పెడతాను. ఇప్పుడు ఈ పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్, యాక్షన్స్ అన్నీ ఈ చైల్డ్ క్లాస్ కూడా యాక్సెస్ చేసుకోగలదు. ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో మన ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, నేను వెహికల్ అనే ఒక క్లాస్ రాస్తున్నాను. ఈ వెహికల్ అనే క్లాస్లో స్టార్ట్ మెథడ్ రాశాను అండ్ స్టాప్ మెథడ్ రాశాను. ఇవి రెండు ఇన్స్టెన్స్ మెథడ్స్. సో ఇక్కడ మనకి సెల్ఫ్ ఉంది చూడండి, ఓకే. సో ఇక్కడ వెహికల్ స్టార్టెడ్, వెహికల్ స్టాప్డ్ అని జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది రాసేసాను. సో ఇది నా వెహికల్ క్లాస్. ఇప్పుడు ఈ క్లాస్ని నేను పేరెంట్ క్లాస్గా యూజ్ చేసుకుంటాను. సో దానికోసం నేను ఒక చైల్డ్ క్లాస్ రాస్తున్నాను. చైల్డ్ క్లాస్ వచ్చేసరికి కార్ రాస్తున్నాను అనమాట, క్లాస్ కార్. సో ఇప్పుడు నేను వెహికల్ తీసేస్తున్నాను, కార్. సో ఇప్పుడు ఈ కార్కి, ఈ వెహికల్కి ఎలాంటి రిలేషను లేదు, దీని మధ్యలో ఎలాంటి ఇన్హెరిటెన్స్ రిలేషను లేదు. ఇప్పుడు రిలేషన్ లేదు కదా. ఇప్పుడు నేను ఈ కార్కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను.
సి ఈజ్ ఈక్వల్ టు కార్ అని. సో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో కార్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ప్రింట్ సి డాట్ స్టార్ట్ అంటున్నాను. ఇప్పుడు చైల్డ్ క్లాస్లో నాకు స్టార్ట్ అనే మెథడ్ ఉందా? లేదు కాబట్టి నాకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా? బట్ ఇలా కాకుండా నాకు వెహికల్ అనే క్లాస్లో స్టార్ట్ టు స్టాప్ మెథడ్స్ ఉన్నాయి కదా, వాటిని నేను ఇన్హెరిటెన్స్ చేసుకుంటే నాకు ఈ ఎర్రర్ అనేది రాకూడదు. అలాంటప్పుడు నేను ఇక్కడ పెరాంథసిస్లో వెహికల్ అంటాను. వెహికల్ అనగానే ఏమవుతుంది, ఈ క్లాస్కి ఈ వెహికల్ అనేది పేరెంట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ పేరెంట్ క్లాస్లో ఉన్న యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేమ్ యాక్షన్స్ ఈ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ నుంచి కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, స్టార్ట్ అనగానే మనకి ఎగ్జిక్యూట్ అయింది, వెహికల్ స్టార్టెడ్ అని. ఈ నన్ను ఎందుకు ప్రింట్ అయింది? బికాజ్ నేను ఇక్కడ ప్రింట్ రాశాను కాబట్టి జస్ట్ సి డాట్ స్టార్ట్ అంటాను. ఓకే, జస్ట్ వెహికల్ స్టార్టెడ్ అనేది ప్రింట్ అయింది. సేమ్ అలాగే సి డాట్ స్టాప్ అంటాను, వెహికల్ స్టాప్ అయింది. మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది ఏ క్లాస్కి? కార్ క్లాస్కి. బట్ మనం కాల్ చేసిన ఫంక్షన్స్ ఎక్కడ ఉన్నాయి? వెహికల్ క్లాస్లో ఉన్నాయి. సో ఇక్కడ జరిగే ఫ్లో ఏంటంటే, ఫస్ట్ మన ఆబ్జెక్ట్తో ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు పైథాన్ ఈ పర్టికులర్ ఫంక్షన్ చైల్డ్ క్లాస్లో ఉందో లేదో వెతుకుతుంది. ఒకవేళ చైల్డ్ క్లాస్లో లేకపోతే పేరెంట్ క్లాస్లో వెతుకుతుంది. ఇక్కడ మనకి చైల్డ్ క్లాస్లో దొరకలేదు కాబట్టి వెహికల్ క్లాస్లో ఉన్న మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిందనమాట. అందుకనే మనకి వెహికల్ స్టార్టెడ్, వెహికల్ స్టాప్డ్ అని ప్రింట్ అయింది. ఒకవేళ ఈ రెండు మెథడ్స్ నాకు ఈ కార్ అనే క్లాస్లో ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ నేను వెహికల్ కాకుండా కార్ అని పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, కార్ స్టార్టెడ్, కార్ స్టాప్డ్ అని ప్రింట్ అయింది. బికాస్ మనకి ఫస్ట్ చైల్డ్ క్లాస్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇంకా పేరెంట్ క్లాస్కి వెళ్ళదన్నమాట. ఈ స్టాప్ తీసేస్తున్నాను, ఈ స్టాప్ తీసేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, కార్ స్టార్టెడ్ అని ప్రింట్ అయింది. బికాజ్ స్టార్ట్ అనే మెథడ్ మనకి కార్లో అవైలబుల్గా ఉంది కాబట్టి అది ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ స్టాప్ అనే మెథడ్ మనకి కార్లో అవైలబుల్గా లేదు కాబట్టి పేరెంట్ క్లాస్లో ఉన్న స్టాప్ మెథడ్ని కాల్ చేసింది. దట్స్ వై మనకి వెహికల్ స్టాప్డ్ అని ప్రింట్ అయింది. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా? ఇదే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు ఏం చేసాం, మెథడ్స్ని ఇన్హెరిటెన్స్ యూజ్ చేసుకున్నాము. అలాగే వేరియబుల్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ వెహికల్ అని సేమ్ క్లాస్ తీసుకున్నాను. బట్ ఇక్కడ నేను ఇనిట్ మెథడ్లో 2 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని అసైన్ చేశాను. కలర్ ఒకటి, స్పీడ్ ఒకటి. ఇవి 2 నా ఇన్స్టెన్స్ వేరియబుల్స్. అండ్ ఇప్పుడు నేను ఇంకొక క్లాస్ రాస్తున్నాను, కార్ అని. ఈ కార్ అనేది వెహికల్ని ఇన్హెరిటెన్స్ చేసుకుంది. ఇప్పుడు ఈ కార్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ ఆబ్జెక్ట్తో ఈ వేరియబుల్స్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కార్ డాట్ కలర్, కార్ డాట్ స్పీడ్ అని. ఫస్ట్ నేను ఈ వెహికల్ తీసేసి ట్రై చేస్తాను. సో వెహికల్ తీసేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. బికాస్ నా కార్ అనే క్లాస్లో ఎలాంటి ఇనిట్ మెథడ్ లేదు, ఎలాంటి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఇనిషియలైజేషన్ అనేది నేను చేయలేదు కాబట్టి అందుకని మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ వెహికల్ పెట్టేస్తున్నాను. ఇక్కడ ఈ కార్ క్లాస్కి వెహికల్ అనే క్లాస్ ఇన్హెరిటెన్స్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే నాకు కలర్ వచ్చేసరికి రెడ్ అని ప్రింట్ అయింది, స్పీడ్ వచ్చేసరికి 120 అని ప్రింట్ అయింది. సో ఇలాగా ఇన్హెరిటెన్స్ యూజ్ చేసి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఏమేమి యాక్సెస్ చేసుకోవచ్చు ఈ ఇన్హెరిటెన్స్ యూజ్ చేసి అంటే, ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లిస్ట్. ఇవన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెన్స్ మెథడ్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్, క్లాస్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్, ఇవన్నీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాము. ఇవన్నీ మనం ఈ ఇన్హెరిటెన్స్ యూజ్ చేసి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ నేను యానిమల్ అని ఒక క్లాస్ రాస్తున్నాను. ఈ యానిమల్ అనే క్లాస్లో ఒక క్లాస్ వేరియబుల్ ఉంది, ఇన్స్టెన్స్ వేరియబుల్ ఉంది, ఇన్స్టెన్స్ మెథడ్ ఉంది, క్లాస్ మెథడ్ ఉంది, స్టాటిక్ మెథడ్ ఉంది. సో ఇవన్నీ ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను ఒక చైల్డ్ క్లాస్ రాస్తున్నాను. చైల్డ్ క్లాస్ వచ్చేసరికి డాగ్ రాస్తున్నాను అనమాట. ఈ యానిమల్ అనేది పేరెంట్ క్లాస్ లాగా ఇన్హెరిట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డాగ్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, డాగ్ ఈజ్ ఈక్వల్ టు డాగ్. సో ఇప్పుడు నేను దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డాగ్ డాట్ కింగ్డమ్ అన్నాను. డాగ్ డాట్ కింగ్డమ్ అంటే క్లాస్ వేరియబుల్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేశాను. ఓకే, నెక్స్ట్ డాగ్ డాట్ నేమ్ అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్. నెక్స్ట్ ఈట్ అనేది ఇన్స్టెన్స్ మెథడ్. నెక్స్ట్ డాగ్ డాట్ కేటగిరీ, క్లాస్ నేమ్తో కాల్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఏ క్లాస్ మెథడ్. నెక్స్ట్ డాగ్ డాట్ ఇన్ఫో, ఇది వచ్చేసరికి స్టాటిక్ మెథడ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్పుట్స్ అనేవి వచ్చినాయి, మనకి ఎర్రర్ ఏం రాలేదు. ఓకేనా? సో ఇలాగ మనం
ఈ అన్ని ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఇన్హెరిటెన్స్ యూజ్ చేసి చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు ఫ్రమ్ ద పేరెంట్. ఓకే, ఏమేమి ఇన్హెరిటెన్స్ చేసుకోవచ్చో చూసాము. ఏమేమి ఇన్హెరిట్ చేసుకోలేము అంటే ప్రైవేట్ మెంబర్స్ని మనం ఇన్హెరిట్ చేసుకోలేము. ఈ ప్రైవేట్ మెంబర్స్ గురించి నేను ఎన్క్యాప్సులేషన్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా వేరియబుల్ $_తో స్టార్ట్ అయితే వాటిని మనం ప్రైవేట్ మెంబర్స్ అంటాము పైథాన్లో. దీని వెనకాల నేమ్ మ్యాంగ్లింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది నేను ఎన్క్యాప్సులేషన్లో కవర్ చేస్తాను. బట్ ఈ ఇన్హెరిటెన్స్ యూజ్ చేసి ఇలాంటి ప్రైవేట్ మెంబర్స్ని మీరు యాక్సెస్ చేయలేరు డైరెక్ట్గా. ఓకే, ఇక్కడ నేను పేరెంట్ క్లాస్ తీసుకున్నాను. పేరెంట్ క్లాస్లో ఇక్కడ నేను __ శాలరీ అని ఒక ప్రైవేట్ మెంబర్ని పెట్టాను. ఒక ప్రైవేట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఈ క్లాస్కి చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను, చైల్డ్ ఆఫ్ పేరెంట్ అని. ఇప్పుడు నేను ఈ చైల్డ్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి ఆ పర్టికులర్ శాలరీ అనే ప్రైవేట్ మెంబర్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ట్రై చేస్తే చూసారా నాకు ఎర్రర్ వచ్చింది, చైల్డ్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో ప్రాపర్టీ _ శాలరీ అని. ఓకేనా? బట్ దీన్ని మనం ఇండైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. దాన్ని ఎలా చేయాలో నేను ఎన్క్యాప్సులేషన్లో చెప్తాను. ఓకే, సో ఇలా చేస్తే మనకి యాట్రిబ్యూట్ ఎర్రర్ అనేది వచ్చింది. అంటే దీని మీనింగ్ ఈ వేరియబుల్ లేదా అంటే ఈ వేరియబుల్ ఉంది బట్ పైథాన్ దీన్ని రీనేమ్ చేస్తుంది ఇంటర్నల్గా. ఓకేనా? అది మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాము. ఒక చిన్న రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. సో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అంటే ఫర్ సపోజ్ నా దగ్గర ఎంప్లాయీ ఉంది. ప్రతి ఎంప్లాయీకి ఎంప్లాయీ ఐడి ఉంటుంది, నేము ఉంటుంది. సో ఇప్పుడు ఎవ్రీ ఎంప్లాయీకి ఈ నేమ్, ఐడి, లాగిన్ ఇవన్నీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. వీటన్నిటితో నేను ఒక బేస్ క్లాస్ అనేది క్రియేట్ చేస్తాను. అంటే ఒక పేరెంట్ క్లాస్ అనేది క్రియేట్ చేస్తాను. సేమ్ క్లాస్ని ఎవ్రీ ఎంప్లాయీ ఇన్హెరిట్ చేసుకుంటాడు అనమాట. నా దగ్గర ప్రెసెంట్ ఒక డెవలపర్ అనే క్లాస్ ఉంది. సో డెవలపర్ అనే క్లాస్ ఎంప్లాయీ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో ఎవ్రీ డెవలపర్ ఈజ్ ఏ ఎంప్లాయీ అని మీనింగ్. సో ఇప్పుడు డెవలపర్లో ఎక్స్ట్రాగా ఏం ఫంక్షనాలిటీ ఉంది? రైట్ కోడ్ అనే ఫంక్షనాలిటీ ఉంది. ఈ రైట్ కోడ్ అనే ఫంక్షనాలిటీ ఎంప్లాయీ అనే క్లాస్లో ఉందా అంటే లేదు, ఇది ఓన్లీ చైల్డ్లోనే ఉంది. ఇప్పుడు నేను ఇంకొక క్లాస్ రాస్తాను, టెస్టర్ అని. సో టెస్టర్ ఈజ్ ఆల్సో ఎంప్లాయీ. టెస్టర్కి ఉన్న సెపరేట్ ఫంక్షనాలిటీ ఏంటి? టెస్ట్ అప్లికేషన్ అనమాట. సో ఈ టెస్ట్ అప్లికేషన్ మన పేరెంట్లో ఉందా? లేదు. కామన్గా ఉన్న ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటితో మాత్రమే మనం బేస్ క్లాస్ని డిజైన్ చేసుకుంటాము, బేస్ క్లాస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాము. కామన్గా లేని ఫంక్షనాలిటీస్ అన్ని ఆ పర్టికులర్ క్లాస్లో డిఫైన్ చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు నేను డెవలపర్కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో dev is equal to developer of 101 రాహుల్. 101 is the employee ID, రాహుల్ is the employee name. ఇప్పుడు dev.login అంటున్నాను. సో dev.login అనేది మనకి డెవలపర్ క్లాస్లో ఉందా లాగిన్ అనే ఫంక్షన్? లేదు కాబట్టి నెక్స్ట్ ఎంప్లాయీ క్లాస్కి వెళ్తుంది. ఎంప్లాయీ క్లాస్లో లాగిన్ అనే మెథడ్ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ dev.write code. సో రైట్ కోడ్ అనే మెథడ్ డెవలపర్లో ఉందా? ఉంది కాబట్టి ఆ పర్టికులర్ చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, రాహుల్ లాగ్డ్ ఇన్ రైటింగ్ పైథాన్ కోడ్ అని ప్రింట్ అయిపోయింది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము, ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాము. సేమ్ ఇంతకు ముందు చూసిన యానిమల్ క్లాస్తోనే చూద్దాము. ఇక్కడ యానిమల్ అని ఒక క్లాస్ తీసుకున్నాను అండ్ ఇందులో ఈట్, స్లీప్, ఎవ్రీ యానిమల్కి ఈటింగ్ ఉంటుంది, స్లీప్ రెండు ఉంటాయి కాబట్టి ఈ రెండిటి కామన్ ఫంక్షనాలిటీతో ఈ క్లాస్ అనేది క్రియేట్ చేశాము యానిమల్ అని. ఇప్పుడు దీనికి చైల్డ్ క్లాసెస్ అనేవి క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ చైల్డ్ క్లాస్ వచ్చేసరికి డాగ్ క్రియేట్ చేస్తున్నాను, డాగ్ ఆఫ్ యానిమల్. సో డాగ్కి ఉండే స్పెషల్ ఫంక్షనాలిటీ బార్కింగ్. సో ఈ బార్క్ అనే ఫంక్షన్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇంకొక యానిమల్ తీసుకుందాం. సో ఇంకొక యానిమల్ వచ్చేసరికి క్యాట్ తీసుకుంటున్నాను. సో క్యాట్ ఈజ్ ఆల్సో అన్ యానిమల్ కాబట్టి సో దీనికి ఉండే ఫంక్షనాలిటీ వచ్చేసరికి మియావ్. ఇవి దీని రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ కాబట్టి ఆ పర్టికులర్ క్లాస్లో రాసాము. బట్ యానిమల్స్ అన్నింటికి ఉండే కామన్ ఫంక్షనాలిటీస్ అన్ని పేరెంట్ క్లాస్లో రాసాము. ఇప్పుడు నేను ఈ డాగ్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను, డాగ్ ఈజ్ ఈక్వల్ టు డాగ్ అని. ఇప్పుడు డాగ్.ఈట్ అంటున్నాను. ఈట్ అనేది మనకి డాగ్ క్లాస్లో లేదు, యానిమల్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. డాగ్.స్లీప్ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది? యానిమల్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ డాగ్.బార్క్, బార్క్ అనేది ఈ డాగ్ క్లాస్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను సేమ్ ఇలాగే ఇప్పుడు నేను యానిమల్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు యానిమల్ అని ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఈ యానిమల్ ఆబ్జెక్ట్తో ఈట్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో యానిమల్ అనే క్లాస్లో ఈట్ ఉందా? ఉంది కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఏ.స్లీప్ అంటున్నాను. యానిమల్ అనే క్లాస్లో స్లీప్ ఉందా? ఉంది కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఏ.బార్క్ అంటున్నాను. సో యానిమల్.బార్క్ అంటున్నాను. సో యానిమల్లో మనకి బార్క్ అనే మెథడ్ ఉందా? లేదు. బార్క్ అనేది ఎక్కడుంది? డాగ్లో ఉంది. డాగ్ ఈజ్ ఎ చైల్డ్ క్లాస్ ఆఫ్ యానిమల్. మరి చైల్డ్ పేరెంట్ని యాక్సెస్ చేసుకోగలదు. మరి పేరెంట్ చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని యాక్సెస్ చేసుకోగలదా అంటే నో, చేసుకోలేదు.
కాబట్టి మనకి ఇక్కడ ఏ డాట్ బార్క్ అన్నప్పుడు ఎర్రర్ వస్తుంది. యానిమల్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ బార్క్ అని. ఓకే, గుర్తుపెట్టుకోండి, చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్స్ని యాక్సెస్ చేయగలదు, కానీ పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్స్ని యాక్సెస్ చేయలేదు. ఇప్పుడు మనం చైల్డ్ కన్స్ట్రక్టర్ గురించి చూద్దాము. ఇక్కడ నేను ఒక క్లాస్ తీసుకుంటున్నాను వెహికల్ అని, అండ్ అలాగే దాన్ని చైల్డ్ క్లాస్ కూడా తీసుకుంటున్నాను కార్ అని. సో ఇప్పుడు నాకు 2 క్లాసెస్ ఉన్నాయి, వెహికల్, కార్. అండ్ ఈ కార్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను, కార్ ఈజ్ ఈక్వల్ టు కార్ అని. ఇప్పుడు ఈ క్లాసెస్ని అబ్జర్వ్ చేస్తే నాకు పేరెంట్ క్లాస్లో ఒక ఇనిట్ మెథడ్ ఉంది, ఆ ఇనిట్ మెథడ్లో వెహికల్ కన్స్ట్రక్టర్ అని ప్రింట్ చేశాము. అండ్ అలాగే కార్ క్లాస్లో కూడా నాకు ఒక ఇనిట్ మెథడ్ ఉంది, ఇక్కడ నేను కార్ కన్స్ట్రక్టర్ అని ప్రింట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ రెండిట్లో ఏ కన్స్ట్రక్టర్ అనేది మనకు కాల్ అవుతుంది? మనం క్రియేట్ చేస్తుంది చైల్డ్ క్లాస్కి కాబట్టి ఆబ్జెక్ట్ చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టరే కాల్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేస్తే కార్ కన్స్ట్రక్టర్ అని ప్రింట్ అయింది. ఒకవేళ ఈ ఇన్నిట్ని నేను తీసేశాను, కార్ క్లాస్లో ఉన్న ఇన్నిట్ని నేను తీసేశాను, జస్ట్ పాస్ అని పెట్టేస్తున్నాను, ఎలాంటి లాజిక్ రాయలేదు. సో కార్ క్లాస్లో ఇన్నిట్ లేదు కాబట్టి ఎక్కడ వెతుకుతుంది ఇది? ఇన్నిట్ కోసం వెహికల్ ఆబ్జెక్ట్లో వెతుకుతుంది, బికాజ్ వెహికల్ ఈజ్ ద పేరెంట్ ఆఫ్ కార్ కాబట్టి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, వెహికల్ కన్స్ట్రక్టర్ అని వచ్చింది. ఇక్కడ నేను పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేదు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది కార్ క్లాస్కి, అయినా కూడా మనకు కన్స్ట్రక్టర్ ఏది కాల్ అయింది? వెహికల్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయింది. ఇప్పుడు నేను దీన్ని కూడా పాస్ చేస్తాను, దీన్ని కూడా తీసేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది? కార్లో ఇనిట్ లేదు, వెహికల్లో కూడా ఇనిట్ లేదు, కాబట్టి బై డిఫాల్ట్గా ఆబ్జెక్ట్ క్లాస్లో ఉన్న ఇనిట్ మెథడ్ అనేది కాల్ అవుతుంది, విచ్ హ్యాస్ ఎంప్టీ ఇనిషియలైజేషన్. సో మనకి అవుట్పుట్ అనేది ఏమీ రాదు. ఓకే, సో ఇన్హెరిటెన్స్లో 2 కన్స్ట్రక్టర్స్ ఆటోమేటికల్గా ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకేనా, చైల్డ్ క్లాస్కి ఆల్రెడీ కన్స్ట్రక్టర్ ఉంటే చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకవేళ చైల్డ్ క్లాస్కి కన్స్ట్రక్టర్ లేకపోతే అప్పుడు పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ కూడా ఇనిషియలైజ్ చేయాలి అంటే అప్పుడు మనం సూపర్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సో దీని గురించి నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాము. పేరెంట్ కన్స్ట్రక్టర్ అనేది అసలు ఎందుకు ఇంపార్టెంటో చూద్దాము. దానికోసం నేను ఇక్కడ ఒక క్లాస్ తీసుకుంటున్నాను వెహికల్ అని. ఇక్కడ నేను ఇనిట్ మెథడ్లో 2 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ తీసుకున్నాను, బ్రాండ్, స్పీడ్. బ్రాండ్ ఈజ్ ఈక్వల్ టు BMW అని డిఫైన్ చేశాను, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 200 అని ఇనిషియలైజ్ చేసేసాను. ఇప్పుడు నేను దీనికి ఒక చైల్డ్ క్లాస్ తీసుకుంటున్నాను, కార్ అని. ఓకే, కార్ ఆఫ్ వెహికల్. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఒక ఇనిట్ మెథడ్ ఉంది, ఈ ఇనిట్ మెథడ్లో నేను ఎలాంటి ఇనిషియలైజేషన్స్ చేయలేదు, జస్ట్ కార్ క్రియేటెడ్ అని ప్రింట్ చేశాను అంతే. ఇప్పుడు ఈ కార్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది? చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందా? కాల్ అవ్వదు. కాబట్టి కార్ క్రియేటెడ్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు నేను బ్రాండ్ని యాక్సెస్ చేయాలి, ఈ పేరెంట్ క్లాస్లో ఉన్న ఈ బ్రాండ్ అనే ఇన్స్టెన్స్ వేరియబుల్ని యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాను, c.brand అంటాను. ఇప్పుడు చూడండి, ఎర్రర్ వచ్చింది, కార్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ బ్రాండ్ అని. ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిన కన్స్ట్రక్టర్ వచ్చేసరికి, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిన ఇనిట్ మెథడ్ వచ్చేసరికి చైల్డ్ క్లాస్ ఇనిట్ మెథడ్, పేరెంట్ క్లాస్ ఇనిట్ మెథడ్ కాదు. కానీ మన ఇనిషియలైజేషన్స్ అన్ని పేరెంట్ క్లాస్ ఇనిట్ మెథడ్లో చేశాము, ఇక్కడ ఎలాంటి ఇనిషియలైజేషన్స్ చేయలేదు. సో ఈ బ్రాండ్ అనే ఇన్స్టెన్స్ వేరియబుల్ ఉంది అన్నట్టు ఈ ఆబ్జెక్ట్కి అసలు తెలియదు. అందుకని మనకి కార్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ బ్రాండ్ అని ఎర్రర్ వచ్చింది. మరి ఈ కేసులో ఎలా చేయాలి అంటే, ఇలాంటి కేసెస్లో మనకి పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ని కూడా ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. అందుకనే పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ని ఇనిషియలైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో పేరెంట్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ని కానీ ఏవైనా ఇన్స్టెన్స్ మెథడ్స్ని కానీ మనం కాల్ చేయాలి అంటే వీ కెన్ యూజ్ సూపర్ మెథడ్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ సూపర్ మెథడ్. ఇది సూపర్ మెథడ్ అంటే ఇమీడియట్ పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయమని చెప్తున్నాము. ఎలాంటి ప్రాపర్టీని? ఇనిట్ మెథడ్ని యాక్సెస్ చేయమని చెప్తున్నాము. ఓకే, super.init. ఇప్పుడు కాల్ చేశాను దీన్ని. సో ఇప్పుడు కాల్ చేస్తే ఇక్కడ చూడండి, కార్ క్రియేటెడ్ వచ్చింది, c.brand అంటే BMW అని ప్రింట్ అయింది. సో ఇక్కడ ఈ ఇనిట్ మెథడ్ కాల్ అయిందని మనం ఎలా చెప్తాము? ఇక్కడ జస్ట్ ప్రింట్ పెడుతున్నాను, వెహికల్ కన్స్ట్రక్టర్ అని. సో ఇప్పుడు చూడండి, వెహికల్ కన్స్ట్రక్టర్ కూడా కాల్ అయింది. నెక్స్ట్ కార్ క్రియేటెడ్ ప్రింట్ అయింది. సో ఇప్పుడు బ్రాండ్ని యాక్సెస్ చేసుకోగలిగాము. అలాగే ప్రింట్ c.speed. సో స్పీడ్ని కూడా యాక్సెస్ చేసుకోగలిగాము. ఓకే, ఇక్కడ జరిగిన ఫ్లో ఏంటి? ఒకసారి ఫ్లో చూడండి,
సో ఫస్ట్ వచ్చేసరికి కార్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. కార్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన వెంటనే మనకి కార్లో ఉన్న ఇనిట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ ఇనిట్ మెథడ్లో మనం సూపర్ రాసాం కాబట్టి సూపర్ డాట్ ఇనిట్ రాసాం కాబట్టి సూపర్ డాట్ ఇనిట్ అంటే వెహికల్ క్లాస్లో ఉన్న ఇనిట్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. సో వెహికల్ క్లాస్లో ఉన్న ఇనిట్ మెథడ్ అనేది మనకి కాల్ అయ్యి మనం కార్ డాట్ ఇనిట్ ఎక్కడైతే కాల్ చేసామో అక్కడికి రిటర్న్ అయిపోతుంది. సో నెక్స్ట్ రిమైనింగ్ చైల్డ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఫ్లో. అండ్ అలాగే ఇక్కడ చూడండి, నేను మళ్ళీ సేమ్ క్లాస్ తీసుకుంటున్నాను వెహికల్ అని. ఇప్పుడు నేను కార్ క్లాస్ కూడా తీసుకుంటున్నాను, చైల్డ్ క్లాస్. సో చైల్డ్ ఆఫ్ వెహికల్, ఇక్కడ ఇనిట్ మెథడ్లో సూపర్ డాట్ ఇనిట్ని కాల్ చేశాను. అండ్ కాల్ చేసిన తర్వాత సెల్ఫ్ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్లాక్ అంటున్నాను. అంటే ఇంకొక ఇన్స్టెన్స్ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేస్తున్నాను కలర్ అని. ఇక్కడ నాకు బ్రాండ్, స్పీడ్ అనేవి ఉన్నాయి. చైల్డ్ క్లాస్లో కలర్ అనేది ఉంది. అంటే 3 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనమాట. ఇప్పుడు నేను ఈ కార్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను, సి ఈజ్ ఈక్వల్ టు కార్ అని. సో ఇప్పుడు నేను ప్రింట్ సి డాట్ బ్రాండ్, సి డాట్ కలర్, సి డాట్ స్పీడ్ ఈ 3 వేరియబుల్స్ని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే నాకు BMW 200 బ్లాక్ ఇలా ప్రింట్ అయింది. మనం సూపర్ అనేది ఇనిట్ మెథడ్లో ఫస్ట్ స్టేట్మెంట్లో రాయడం అనేది బెటర్. ఎందుకంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ కార్ క్లాస్లో ఇంకొక ఇన్స్టెన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, సెల్ఫ్ డాట్ టాప్ స్పీడ్ అని, టాప్ అండర్ స్కోర్ స్పీడ్ అని. ఈ టాప్ స్పీడ్ వచ్చేసరికి ఆల్రెడీ వెహికల్లో ఉన్న స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకుందాం. సో సెల్ఫ్ డాట్ స్పీడ్ ప్లస్ ఒక 30 అనేది యాడ్ చేస్తున్నాను. ఈ టాప్ స్పీడ్కి 30 అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ప్రింట్ సి డాట్ టాప్ స్పీడ్ అంటున్నాను. సో ఇప్పుడు నాకు 230 అని ప్రింట్ అయింది. సో ఇక్కడ 200కి 30 అనేది యాడ్ అయింది. అదే నేను ఈ సూపర్ అనేది టాప్లో పెట్టకుండా ఇక్కడ ఎండింగ్లో పెట్టాను అనుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, ఎర్రర్ వచ్చింది. కార్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ స్పీడ్ అని. బికాజ్ ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ వేరియబుల్ పేరెంట్ క్లాస్లో ఉన్న ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ మీద డిపెండ్ అవుతుంది. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిందా, అవ్వలేదు. ఇది ఎక్కడో మనం లాస్ట్లో పెట్టాం. సో అందువల్ల ఇట్ ఈస్ రికమెండెడ్ టు ఎగ్జిక్యూట్ ద పేరెంట్ కన్స్ట్రక్టర్ ఎట్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ అవర్ ఇనిట్ ఆఫ్ ద చైల్డ్ క్లాస్. సో చైల్డ్ క్లాస్లో మనం ఇనిట్ ఎప్పుడైతే రాస్తామో అందులో ఫస్ట్ లైన్ పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయడం అనేది రికమెండెడ్ వే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రాపర్గా వర్క్ అయింది. 230 అని ప్రింట్ అయింది. ఓకేనా. నెక్స్ట్ పేరెంట్ ప్లస్ చైల్డ్ వేరియబుల్స్ గురించి చూద్దాము. పేరెంట్ ప్లస్ చైల్డ్ వేరియబుల్స్ అంటే ఇక్కడ చూడండి, వెహికల్ అనే క్లాస్ తీసుకున్నాను. ఇందులో బ్రాండ్, స్పీడ్ అని 2 వేరియబుల్స్, 2 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ తీసుకున్నాను. అండ్ అలాగే కార్ అని ఇంకొక క్లాస్ తీసుకున్నాను. ఇక్కడ ఈ యూనిట్ మెథడ్లో పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేశాను. సో పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయగానే మనకి బ్రాండ్, స్పీడ్ 2 అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ కార్కి సంబంధించిన కలరు, మోడల్ ఇవి 2 ఈ కార్కి రిలేటెడ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనమాట. సో మనకి ఓవరాల్గా బ్రాండ్, స్పీడ్, కలరు, మోడల్ 4 ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేవి అవైలబుల్గా ఉంటుంది ఈ కార్ అనే ఆబ్జెక్ట్కి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తే సో మనకి బ్రాండ్, స్పీడ్, కలరు, మోడల్ 4 ప్రింట్ అయినాయి. అండ్ అలాగే ప్రింట్ కార్ డాట్ $_dict $_ అనేది ప్రింట్ చేస్తే ఇక్కడ మనకి 4 ప్రాపర్టీస్ చూపిస్తాయి, బ్రాండ్, స్పీడ్, కలర్, మోడల్. ఓకే. అండ్ ఇప్పుడు ఈ 4 కమెంట్ చేస్తున్నాను. ఈ 4 కమెంట్ చేసి ఈ సూపర్ని కూడా కమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, నాకు 2 ప్రాపర్టీస్ మాత్రమే ఉన్నాయి, కలరు, మోడల్. బికాజ్ మనం కార్ క్లాస్లో డిఫైన్ చేసింది కలరు, మోడలే. పేరెంట్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవ్వలేదు, బికాజ్ మనం ఈ సూపర్ లైన్ని కమెంట్ చేసాం కాబట్టి. సో దీన్ని అన్కమెంట్ చేస్తే మళ్ళీ నాకు 4 ప్రాపర్టీస్ వచ్చేసాయి. 2 ప్రాపర్టీస్ ఫ్రమ్ ద పేరెంట్, 2 ప్రాపర్టీస్ ఫ్రమ్ ద చైల్డ్. ఓకే. ఫర్ సపోజ్ నేను ఈ సూపర్ని మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఇలాగా ఇక్కడ నేను వెహికల్ ఉంది, కార్ ఉంది, సో ఇక్కడ బ్రాండ్ ఉంది, ఇక్కడ కలర్ ఉంది. ఓకే. పేరెంట్లో బ్రాండ్ ఉంది, చైల్డ్లో వచ్చేసరికి కలర్ ఉంది. సో ఇప్పుడు నేను ఈ కార్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అండ్ ఆబ్జెక్ట్తో బ్రాండ్ని కాల్ చేయడానికి ట్రై చేశాను. సో ఆబ్జెక్ట్ వచ్చేసరికి చైల్డ్ క్లాస్కి క్రియేట్ చేసాం. చైల్డ్ క్లాస్లో మనకి ఇక్కడ బ్రాండ్ అనే ఇన్స్టెన్స్ వేరియబుల్ లేదు. ఇన్స్టెన్స్ వేరియబుల్ లేదు కాబట్టి పేరెంట్ నుంచి తెచ్చుకోవాలి. పేరెంట్ నుంచి తెచ్చుకోవాలి అంటే పేరెంట్ ఇనిట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. బట్ ఈ కేసులో పేరెంట్ ఇనిట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది, కార్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ బ్రాండ్ అని. అందువల్ల మనం సూపర్ అనేది కంపల్సరీగా రాయాలి. సో ఇక్కడ సూపర్ డాట్ $_init $_.
ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థింగ్, ఇక్కడ నేను వెహికల్ అనే క్లాస్ తీసుకున్నాను అండ్ కార్ అనే క్లాస్ తీసుకున్నాను. కార్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు వెహికల్ అనే క్లాస్లో డిస్ప్లే అనే మెథడ్ ఉంది. ఈ డిస్ప్లే అనేది ఇన్స్టెన్స్ మెథడ్ అనమాట, వెహికల్కి సంబంధించింది. అండ్ ఈ చైల్డ్ క్లాస్లో ఇనిట్ మెథడ్లో ఈ డిస్ప్లేని కాల్ చేస్తున్నాను, సెల్ఫ్ డాట్ డిస్ప్లే అని. సో కాల్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయగానే ఈ ఇనిట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇనిట్ మెథడ్లో డిస్ప్లే ఉంది కాబట్టి డిస్ప్లే అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి అవుట్పుట్ వెహికల్ ఇన్ఫర్మేషన్ అని ప్రింట్ అవుతుంది. సో చైల్డ్ కన్స్ట్రక్టర్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు కాలింగ్ ఓన్లీ ద పేరెంట్స్ కన్స్ట్రక్టర్ అనమాట. పేరెంట్ కన్స్ట్రక్టర్ని మాత్రమే కాదు, పేరెంట్ క్లాస్లో ఉన్న ఇన్స్టెన్స్ మెథడ్ని కూడా మనం కాల్ చేసుకోవచ్చు చైల్డ్ కన్స్ట్రక్టర్ నుంచి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వెహికల్ అనే క్లాస్లో స్పీడ్ అనే ఇన్స్టెన్స్ వేరియబుల్ తీసుకున్నాను అండ్ చైల్డ్ క్లాస్లో ఆ పర్టికులర్ పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేశాను. ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నా, కార్1 కార్2 అని 2 కార్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాను. సో 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి. అండ్ క్రియేట్ అయిపోయిన తర్వాత కార్1 డాట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 250 అన్నాను. అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి స్పీడ్ని మాడిఫై చేశాను 250కి. ఇక్కడ 200 ఉంది, 250కి మాడిఫై చేశాను. అండ్ మాడిఫై చేసి కార్1 డాట్ స్పీడ్ కార్2 డాట్ స్పీడ్ రెండింటిని ప్రింట్ చేశాను. సో ప్రింట్ చేస్తే నాకు ఫస్ట్ వచ్చేసరికి మాడిఫైడ్ స్పీడ్ ప్రింట్ అయింది బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు కార్1 అండ్ కార్2 స్పీడ్ వచ్చేసరికి అంతే ఉంది 200. సో ఇక్కడ మనకి ఏం అర్థం అవ్వాలి, ఎవ్రీ ఆబ్జెక్ట్ గెట్స్ ఇట్స్ ఓన్ కాపీ ఆఫ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ దాని ఓన్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని క్యారీ చేస్తుంది అనమాట. ఓకేనా, కార్1 అనే ఆబ్జెక్ట్లో స్పీడ్ ఉంటుంది, కార్2 అనే ఆబ్జెక్ట్లో స్పీడ్ ఉంటుంది. ఈ డేటా అనేది షేర్ అవ్వదు, దేనికది ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట. సో అందుకనే కార్1ని యూజ్ చేసి మనం స్పీడ్ని చేంజ్ చేసాము కాబట్టి మనకి కార్1 రిలేటెడ్ స్పీడ్ మాత్రమే చేంజ్ అయింది, కార్2లో ఉన్న స్పీడ్ అనేది అన్చేంజ్డ్ అంతే ఉంది. నెక్స్ట్ పేరెంట్ మెథడ్స్ని మనం సూపర్ లేకుండా కాల్ చేయలేమా అంటే చేయొచ్చు, సూపర్ లేకుండా కూడా కాల్ చేయొచ్చు. సో ఇక్కడ వెహికల్ క్లాస్ ఉంది అండ్ అలాగే కార్ క్లాస్ ఉంది. సో కార్ ఈజ్ ద చైల్డ్ ఆఫ్ వెహికల్. ఇక్కడ నేను స్టార్ట్ కార్ అనే ఇన్స్టెన్స్ వేరియబుల్లో పేరెంట్ క్లాస్లో ఉన్న స్టార్ట్ మెథడ్ని కాల్ చేస్తున్నాను బై యూజింగ్ సూపర్. సో ఇప్పుడు నేను ఈ కార్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను అండ్ ఈ కార్ క్లాస్లో ఉన్న స్టార్ట్ కార్ అనే ఇన్స్టెన్స్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే వెహికల్ స్టార్టెడ్ అని ప్రింట్ అయింది. వెహికల్ స్టార్టెడ్ అనేది మనకి పేరెంట్ క్లాస్లో ఉన్న ఇన్స్టెన్స్ మెథడ్ అనమాట. అండ్ కార్ రెడీ అని చైల్డ్ క్లాస్లో ఉన్న ఇన్స్టెన్స్ మెథడ్లో ఉన్న ప్రింట్ కూడా ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ సూపర్ లేకుండా ఈ పర్టికులర్ పేరెంట్ క్లాస్ ఇన్స్టెన్స్ మెథడ్ని కాల్ చేయలేనా అంటే చేయొచ్చు. ఎలా? బై యూజింగ్ క్లాస్ నేమ్ ఆఫ్ ద పేరెంట్. ఇక్కడ నేను వెహికల్ డాట్ స్టార్ట్ అంటున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎర్రర్ వచ్చింది. సో వెహికల్ డాట్ స్టార్ట్ మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్. అంటే ఏంటంటే మనం సూపర్తో కాల్ చేసినప్పుడు ఈ స్టార్ట్ అనే మెథడ్కి ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా పాస్ అవుతుంది. అదే మనం క్లాస్ నేమ్తో కాల్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్గా పాస్ అవ్వదు, మనం పాస్ చేయాలన్నమాట మాన్యువల్గా. సో అందుకని వెహికల్ డాట్ స్టార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి సెల్ఫ్. సో ఈ సెల్ఫ్ అనేది పాస్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి వర్క్ అయింది. వెహికల్ స్టార్టెడ్, కార్ రెడీ అని సేమ్ ఇంతకుముందు ఏదైతే అవుట్పుట్ వచ్చిందో అదే అవుట్పుట్ వచ్చింది. బట్ ఈ రెండిట్లో ఏది రికమెండెడ్ అంటే సూపర్ యూజ్ చేయడమే రికమెండెడ్. ఎందుకంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఇమీడియట్ పేరెంట్ని అర్థం చేసుకోవడం కోసం సూపర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసరికి ఈజ్ ఇన్స్టెన్స్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాము. ఈజ్ ఇన్స్టెన్స్ మెథడ్ అంటే మనం ఫర్ సపోజ్ ఇక్కడ 2 క్లాసెస్ ఉన్నాయి, వెహికల్, కారు. ఇవి 2 ఇన్హెరిటెన్స్తో లింక్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఒక్కొక్కసారి మనం ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈ క్లాస్కి సంబంధించిందా కాదా అని చెక్ చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో మనం ఈజ్ ఇన్స్టెన్స్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఈజ్ ఇన్స్టెన్స్ మెథడ్కి సింటాక్స్ ఏంటంటే ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ కామా క్లాస్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ ఇవ్వాలి అండ్ సెకండ్ పారామీటర్ వచ్చేసరికి క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఇది మనకి సింటాక్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఇంతకుముందు రాసిన ప్రోగ్రామ్ చూద్దాము. ఇక్కడ వెహికల్ అనే క్లాస్ ఉంది, కార్ అనే క్లాస్ ఉంది. సో ఈ చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ కార్ కామా కార్ అంటున్నాను. సో ఇప్పుడు ఈ కార్ అనే వేరియబుల్ కార్కి రిలేటెడ్ ఆబ్జెక్టా కాదా అని తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను. ఒకవేళ సేమ్ కార్ రిలేటెడ్ ఆబ్జెక్ట్ అయితే ట్రూ అని వస్తుంది, లేదంటే ఫాల్స్ అని వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా, ట్రూ అని వచ్చింది బికాజ్ ఇట్ ఈస్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ కార్ కాబట్టి. ఇక్కడ నేను కార్ ఇవ్వను, వెహికల్ ఇస్తా.
ఇప్పుడు ఏం రావచ్చు? సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇప్పుడు కూడా ట్రూవే వచ్చింది. ఎందుకు? కార్ అనేది ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ఆఫ్ కార్ క్లాస్ కదా, ఇట్ ఈస్ నాట్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ వెహికల్ క్లాస్. బట్ ఇక్కడ చూడండి రిలేషన్షిప్ ఉంది కదా మనకి ఈ రెండింటి మధ్యలో. సో కార్ అండ్ వెహికల్ ఆర్ రిలేటెడ్ త్రూ ఇన్హెరిటెన్స్. అందువల్ల కార్ ఈజ్ ఏ ఇన్స్టెన్స్ ఆఫ్ కార్ అండ్ అలాగే కార్ ఈజ్ ఆల్సో అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ వెహికల్ అన్నమాట. సో ఇక్కడ మీకు రిలేషన్షిప్ వచ్చేసరికి ఈజ్ ఏ రిలేషన్షిప్ అంటాం. అంటే కార్ ఈజ్ ఏ వెహికల్, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆఫ్ కార్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ వెహికల్ అన్నమాట. అంటే కార్కి ఏదైతే ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా దాని పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ అవుతుంది ఇన్ ఇన్హెరిటెన్స్. అండ్ అలాగే ఇక్కడ వెహికల్ కాకుండా ఇక్కడ కార్ పెడతాను, నెక్స్ట్ ఇక్కడ వెహికల్ పెడతాను, థర్డ్ లైన్లో ఆబ్జెక్ట్ అని పెడతాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం రావచ్చు? ఆబ్జెక్ట్, కార్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్లాస్ అంటున్నాను. ఇది కూడా ట్రూవే వస్తుంది. బికాజ్ ప్రతి క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది టాప్ మోస్ట్ క్లాస్ అనమాట, టాప్ మోస్ట్ పేరెంట్ క్లాస్. ఇది బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ క్లాస్ అనమాట. ఇక్కడ నుంచే మనకి క్లాస్ ఇన్హెరిటెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఇది గ్రాండ్ పేరెంట్ లాగా వర్క్ అవుతుంది ఇక్కడ. కాబట్టి ఇది కూడా ట్రూవే. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇన్హెరిటెన్స్ వచ్చినప్పుడు పేరెంట్ క్లాసెస్ కూడా మనం క్రియేట్ చేసిన కరెంట్ ఆబ్జెక్ట్స్కి పేరెంట్స్ అవుతాయి, పేరెంట్స్ లాగా వర్క్ అవుతాయి. నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఈజ్ సబ్ క్లాస్. ఈజ్ ఇన్స్టెన్స్ అనేది ఎందుకు యూజ్ చేసాము? ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది ఆ పర్టికులర్ క్లాస్కి సంబంధించిందా కాదా అని తెలియడానికి యూజ్ చేసాము. బట్ ఈ ఈజ్ సబ్ క్లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? ఇవి క్లాసెస్ మీద వర్క్ అవుతాయి అనమాట, ఆబ్జెక్ట్స్ మీద వర్క్ అవ్వవు. ఇక్కడ దీని సింటాక్స్ వచ్చేసరికి ఈజ్ సబ్ క్లాస్ ఆఫ్ ఫస్ట్ చైల్డ్ క్లాస్ ఇస్తాము, తర్వాత పేరెంట్ క్లాస్ ఇస్తాము. అంటే ఈ రెండు క్లాసెస్ ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్లో ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. సో కన్ఫామ్గా మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి చైల్డ్ క్లాస్ ఇవ్వాలి, సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి పేరెంట్ క్లాస్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఇది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇక్కడ నేను వెహికల్, కార్ అని 2 క్లాసెస్ క్రియేట్ చేశాను. సో ఫస్ట్ చైల్డ్ క్లాస్ వచ్చేసరికి కార్ ఇచ్చాను, పేరెంట్ క్లాస్ ఇచ్చేసరికి వెహికల్ ఇచ్చాను. సో ఇవి రెండు ప్రాపర్ రిలేషన్షిప్లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ట్రూ వస్తుంది. కార్ ఈజ్ ఏ చైల్డ్ ఆఫ్ వెహికల్ అనమాట, కార్ ఈజ్ ఏ సబ్ క్లాస్ ఆఫ్ వెహికల్ అని చెప్తున్నాము. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇక్కడ రివర్స్లో ఇస్తాను, వెహికల్ ఈజ్ ఏ సబ్ క్లాస్ ఆఫ్ కార్ అని చెప్తున్నాను. ఇది రాంగ్ కదా, వెహికల్ అనేది కార్ని ఇన్హెరిట్ చేసుకోలేదు, కార్ అనేది వెహికల్ని ఇన్హెరిట్ చేసుకుంది. కాబట్టి ద సెకండ్ వన్ ఈజ్ ఫాల్స్. అండ్ అలాగే ఈజ్ సబ్ క్లాస్ ఆఫ్ కార్ కామా ఆబ్జెక్ట్ అంటున్నాను. ఆబ్జెక్ట్ అనేది టాప్ లెవెల్ పేరెంట్ క్లాస్ కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఈజ్ ఇన్స్టెన్స్ అనేది ఇట్ విల్ వర్క్ విత్ ఆబ్జెక్ట్స్, ఈజ్ సబ్ క్లాస్ అనేది ఇట్ వర్క్స్ విత్ క్లాసెస్. ఈజ్ ఇన్స్టెన్స్ అనేది ఇట్ చెక్స్ వెదర్ అన్ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు ఏ క్లాస్ ఆర్ నాట్. ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది ఆ పర్టికులర్ క్లాస్కి సంబంధించిందా కాదా అనేది చెక్ చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇట్ చెక్స్ వెదర్ వన్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ అనదర్. అంటే ఒక క్లాస్కి ఇంకొక క్లాస్ పేరెంటా కాదా అని మాత్రమే చెక్ చేస్తుంది ఇక్కడ. అండ్ ఈజ్ ఇన్స్టెన్స్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఇవ్వాలి, ఈజ్ సబ్ క్లాస్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి క్లాస్ ఇవ్వాలి. అండ్ ఈజ్ ఇన్స్టెన్స్ వచ్చేసరికి ట్రూ ఆర్ ఫాల్స్ అంటే బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఈజ్ సబ్ క్లాస్ కూడా మనకి బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఇవి రెండు మెయిన్ డిఫరెన్సెస్. ఇప్పటిదాకా మనం ఒక చైల్డ్ క్లాసు ఒక పేరెంట్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకోవడం చూసాం. బట్ ఇదొక్కటే కాదు టైప్స్. ఈ ఇన్హెరిటెన్స్లో మనకి మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. సో ఆ టైప్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇన్హెరిటెన్స్ అంటే ఓన్లీ ఒక పేరెంట్ ఒక చైల్డ్ అనే కాదు, ఇక్కడ చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. లైక్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే మనం ఇప్పటిదాకా చూసిన ఇన్హెరిటెన్స్, ఒక పేరెంట్ ఒక చైల్డ్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కియల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూద్దాము. దీని గురించి మనకు ఆల్రెడీ తెలుసు, బట్ అయినా ఒకసారి చెప్తాను వినండి. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే వెన్ వన్ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ వన్ పేరెంట్ క్లాస్ ఇట్ ఈస్ కాల్డ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ లో మనకి ఒక చైల్డ్ ఒక పేరెంట్ మాత్రమే ఉంటారు. అండ్ దీని స్ట్రక్చర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. వెహికల్ ఈజ్ ఏ పేరెంట్ క్లాస్, కార్ ఈజ్ ఏ చైల్డ్ క్లాస్. ఇక్కడ ఒక పేరెంట్ ఒక చైల్డే ఉన్నారు కాబట్టి ఇట్ ఈజ్ ఏ సింగిల్ ఇన్హెరిటెన్స్ అని మనం చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాము. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఒక వెహికల్ క్లాస్ తీసుకుంటున్నాను, ఒక కార్ క్లాస్ తీసుకుంటున్నాను. కార్ ఈజ్ ఇన్హెరిటింగ్ వెహికల్. ఓకే, వెహికల్లో స్టార్ట్ మెథడ్ ఉంది, కార్లో డ్రైవ్ మెథడ్ ఉంది. ఇప్పుడు కార్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ఆబ్జెక్ట్తో నేను స్టార్ట్ మెథడ్ని కాల్ చేస్తున్నాను, డ్రైవ్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. స్టార్ట్ మెథడ్ అనేది ఎక్కడుంది? చైల్డ్లో ఉందా, పేరెంట్లో ఉందా? పేరెంట్లో ఉంది. సో స్టార్ట్ మెథడ్ అనేది పేరెంట్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది, డ్రైవ్ మెథడ్ అనేది చైల్డ్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాం? కార్ క్లాస్ ఇన్హెరిట్స్ ద స్టార్ట్ మెథడ్ ఫ్రమ్ వెహికల్. ఇట్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ మెథడ్ డ్రైవ్. వెన్ వీ క్రియేట్ ఏ కార్ ఆబ్జెక్ట్ ఇట్ కెన్ యాక్సెస్ బోత్ మెథడ్స్. ఇది మనకి సింగిల్ ఇన్హెరిటెన్స్ లో జరిగేది. నెక్స్ట్ మల్టిపుల్
మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇక్కడ చూడండి, వెన్ ఏ చైల్డ్ క్లాస్ బికమ్స్ ద పేరెంట్ ఆఫ్ అనదర్ క్లాస్ ఇట్ ఈస్ కాల్డ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే మనకు చైల్డ్ ఉంటుంది కదా, చైల్డ్ క్లాస్, ఇది వేరొక క్లాస్ కి పేరెంట్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ స్ట్రక్చర్ చూపిస్తున్నాను చూడండి. సో వెహికల్ ఈజ్ ఏ పేరెంట్ క్లాస్ అండ్ కార్ అనేది చైల్డ్ క్లాస్. ఈ చైల్డ్ క్లాస్ ఇంకొక క్లాస్ కి పేరెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. లైక్ ఇక్కడ ఎలక్ట్రిక్ కార్ ఉంది కదా, ఈ ఎలక్ట్రిక్ కార్ కి పేరెంట్ కార్, ఈ కార్ కి పేరెంట్ వెహికల్. సో ఇలాంటి రిలేషన్షిప్ ఉంటే ఇలాంటి ఇన్హెరిటెన్స్ ని మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇన్హెరిటెన్స్ అనేది మల్టిపుల్ లెవెల్స్ లో జరుగుతూ ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ వెహికల్ అనే క్లాస్ ఉంది, నెక్స్ట్ కార్ అనే క్లాస్ ఉంది. సో ఈ కార్ అనేది వెహికల్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో ఇక్కడ వరకు సింగిల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కార్ అని ఇంకొక క్లాస్ ఉంది, దీని పేరెంట్ వచ్చేసరికి చూడండి కార్. ఓకేనా, ఎలక్ట్రిక్ కార్ కి పేరెంట్ కారు, కార్ కి పేరెంట్ వెహికల్. సో ఇది లెవెల్ బై లెవెల్ వెళ్తుంది కాబట్టి ఈ ఇన్హెరిటెన్స్, దీన్ని మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఈవీ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ కార్ అని, ఈ ఎలక్ట్రిక్ కార్ నుంచి స్టార్ట్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాను అండ్ డ్రైవ్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాను, చార్జ్ అనే మెథడ్ ని కూడా కాల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, స్టార్ట్ అనేది ఎక్కడుంది మనకి, ఈ స్టార్ట్ అనేది వెహికల్ క్లాస్ లో ఉంది. సో వెహికల్ క్లాస్ అంటే ఈ ఎలక్ట్రిక్ కార్ కి గ్రాండ్ పేరెంట్ అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ కార్ కి పేరెంట్ కారు, కార్ కి పేరెంట్ వెహికల్ కాబట్టి సో స్టార్ట్ అనేది వెహికల్ క్లాస్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ డ్రైవ్ అనే క్లాస్ ఎక్కడుంది, ఎలక్ట్రిక్ కార్లో ఉందా, లేదు కాబట్టి ఇమీడియట్గా పేరెంట్కి వెళ్తుంది. సో పేరెంట్లో డ్రైవ్ ఉంది కాబట్టి ఇది కార్ క్లాస్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ చార్జ్ అనే ఫంక్షన్ ఎలక్ట్రికల్ కార్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 3 ప్రింట్ అవుట్ అయినాయి. ఇలాంటి ఇన్హెరిటెన్స్ ని మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఇది ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతుంది, ఇలా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈవీ డాట్ స్టార్ట్ అంటే స్టార్ట్ అనే మెథడ్ ఎక్కడుంది, స్టార్ట్ అనే మెథడ్ వెహికల్ లో ఉంది. ఫస్ట్ మనకి ఈవీ డాట్ స్టార్ట్ అనేది ఎక్కడ వెతుకుతుంది, ఎలక్ట్రిక్ కార్ అనే క్లాస్ లో వెతుకుతుంది. ఇక్కడ స్టార్ట్ మెథడ్ లేదు కాబట్టి దాని పేరెంట్ అయిన కార్ కి వెళ్తుంది. కార్ లో కూడా మనకి స్టార్ట్ అనే మెథడ్ లేదు కాబట్టి దాని పేరెంట్ అయిన వెహికల్ కి వెళ్తుంది. వెహికల్ లో మనకి మెథడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఇస్ ద మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఫ్లో. నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసరికి హైరార్కిల్ ఇన్హెరిటెన్స్ అంటే వెన్ మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఇన్హెరిట్ ఫ్రమ్ ద సేమ్ పేరెంట్ క్లాస్ ఇట్ ఈస్ కాల్డ్ హైరార్కిల్ ఇన్హెరిటెన్స్. అంటే సింపుల్ గా చెప్పాలంటే హైరార్కిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక పేరెంట్ మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ అన్నమాట. ఈ రిలేషన్ ని మనం హైరార్కిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో దీనికి స్ట్రక్చర్ చూపించాలంటే ఇలా చూపించవచ్చు, సింగిల్ పేరెంట్ అండ్ మల్టిపుల్ చైల్డ్స్, కార్, బైక్, బస్సు. సో ఈ హైరార్కిల్ ఇన్హెరిటెన్స్ కూడా మనకి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో అలౌడ్. ఈ మల్టీ లెవెల్ కూడా అలౌడ్, సింగిల్ ఇన్హెరిటెన్స్ అలౌడ్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది, అది కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో నాట్ అలౌడ్. దాని గురించి నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాము ఎందుకు నాట్ అలౌడ్. సో దీని స్ట్రక్చర్ వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట, సింగిల్ పేరెంట్, మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. నేను ఒక సింగిల్ ఇన్హెరిటెన్స్ తీసుకుంటున్నాను. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే సింగిల్ పేరెంట్, సింగిల్ క్లాస్. నెక్స్ట్ ఇంకొక చైల్డ్ క్లాస్ తీసుకుంటున్నాను. ఇక్కడ కార్ ఉంది కదా, నేను బైక్ అని ఇంకొక క్లాస్ తీసుకుంటున్నాను. ఈ బైక్ కి పేరెంట్ కూడా వెహికల్లే. నెక్స్ట్ ఇంకొక క్లాస్ తీసుకుంటున్నాను. ఇంకొక క్లాస్ వచ్చేసరికి బస్ తీసుకుంటున్నాను. క్లాస్ బస్ అండ్ వెహికల్ ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పేరెంట్స్ ఎంతమంది, వెహికల్ ఈజ్ ఎ సింగిల్ పేరెంట్ అండ్ చైల్డ్స్ వచ్చేసరికి కార్, బైక్, బస్. బికాస్ ఈ 3 కూడా వెహికల్ ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాయి కాబట్టి ఈ 3 చైల్డ్స్ ఆఫ్ వెహికల్. ఇలాంటి ఇన్హెరిటెన్స్ నే మనం హైరార్కిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం. కార్, బైక్, బస్ అని 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నా. 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఎవ్రీ ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాను. సో స్టార్ట్ అనే మెథడ్ ఎక్కడుంది, వెహికల్ లో ఉంది. ఈ కార్ లో లేదు, బైక్ లో లేదు, బస్ లో లేదు. 3 ఆబ్జెక్ట్స్ నుంచి నేను స్టార్ట్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాను కాబట్టి 3 టైమ్స్ మనకి వెహికల్ క్లాస్ లో ఉన్న స్టార్ట్ మెథడే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, 3 సార్లు మనకి వెహికల్ స్టార్టెడ్ అని ప్రింట్ అయింది. బికాస్ 3టికి పేరెంట్ వెహికల్లే కాబట్టి ఈ 3 ఆబ్జెక్ట్స్ కి ఈ స్టార్ట్ మెథడ్ అనేది తెలుస్తుంది అనమాట. ఒకవేళ నేను ఏదో ఒక క్లాస్ లో, ఫర్ సపోజ్ ఇక్కడ బైక్ అనే క్లాస్ లో స్టార్ట్ మెథడ్ రాశాను, స్టార్ట్ సెల్ఫ్, ఇక్కడ జస్ట్ ప్రింట్ బైక్ స్టార్టింగ్ అని రాశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే సో వెహికల్ స్టార్టెడ్ అని వచ్చింది కార్ కి, బైక్ కి బైక్ స్టార్టింగ్ అని వచ్చింది అండ్ బస్ కి వెహికల్ స్టార్టెడ్ అని వచ్చింది. ఎందుకు, బైక్ అనే క్లాస్ లో నేను స్టార్ట్ మెథడ్ రాశాను కాబట్టి. సో ఫస్ట్ చైల్డ్ క్లాస్ లో చెక్ చేస్తుంది, చైల్డ్ క్లాస్ లో మనకి స్టార్ట్ ఉంది కాబట్టి ఇంకా పేరెంట్ క్లాస్ కి వెళ్ళదు. మిగతా 2 క్లాసెస్ లో నేను స్టార్ట్ అనే మెథడ్ రాయలేదు కాబట్టి దానికి చైల్డ్ క్లాస్ లో దొరకలేదు కాబట్టి పేరెంట్ కి వెళ్ళింది అనమాట. ఓకే, దీన్ని మనం ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, సో వెహికల్ అనేది పేరెంట్ క్లాస్. ఈ పేరెంట్ క్లాస్ కి 3 చైల్డ్స్ అనమాట, కార్, బైక్, బస్. ఈచ్ క్లాస్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెథడ్స్. దీన్నే మనం హైరార్కిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇక్కడ చూడండి,
వెన్ ఏ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ మోర్ దెన్ వన్ పేరెంట్ క్లాస్ ఇట్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. హైరార్కిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం చెప్పుకున్నాను, ఒక పేరెంట్ మల్టిపుల్ చైల్డ్స్. అదే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లో ఒక చైల్డ్ మల్టిపుల్ పేరెంట్స్, ఆపోజిట్ అనమాట హైరార్కిల్ కి. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది కొన్ని లాంగ్వేజెస్ లో నాట్ అలౌడ్. ఫర్ సపోజ్ జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈస్ నాట్ అలౌడ్ బై యూజింగ్ క్లాసెస్. సో క్లాసెస్ యూస్ చేసి డైరెక్ట్ గా ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని యూస్ చేయలేము జావాలో, బట్ పైథాన్ లో మనం యూస్ చేయొచ్చు. దీని స్ట్రక్చర్ వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కార్ అనేది చైల్డ్ క్లాస్. సో ఈ కార్ కి పేరెంట్స్ చూడండి ఇద్దరు ఉన్నారు. ఇంజన్ ఈజ్ వన్ పేరెంట్ అండ్ మ్యూజిక్ ఈజ్ వన్ పేరెంట్. సో ఈ కారు ఈ రెండింటి నుంచి ప్రాపర్టీస్ ని ఎక్వైర్ చేసుకుంటుంది అనమాట. ఇలాంటి ఇన్హెరిటెన్స్ ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సేమ్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ లో కన్వర్ట్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే నాకు ఇంజిన్ అని ఒక క్లాస్ ఉంది అండ్ మ్యూజిక్ సిస్టమ్ అని ఒక క్లాస్ ఉంది. ఈ రెండు క్లాసెస్ ని ఈ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో మల్టిపుల్ క్లాసెస్ ని ఇన్హెరిట్ చేసుకోవాలంటే ఈ క్లాసెస్ మధ్యలో కామా పెడితే సరిపోతుంది. ఇంజిన్ కామా మ్యూజిక్ సిస్టమ్ ఇలా ఎన్నైనా పెట్టొచ్చు. సో ఇప్పుడు ఇంజిన్ లో ఉన్న మెథడ్స్, మ్యూజిక్ సిస్టమ్ లో ఉన్న మెథడ్స్ రెండింటిని ఈ కార్ అనే క్లాస్ కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ యాక్సెస్ చేసుకోగలదు. కావాలంటే ఇప్పుడు కార్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ రెండు క్లాసెస్ లో ఉన్న మెథడ్స్ ని కాల్ చేస్తున్నాను. సో కార్ డాట్ స్టార్ట్ ఇంజిన్, కార్ డాట్ ప్లే మ్యూజిక్ చేస్తే ఇప్పుడు చూడండి ఇంజిన్ స్టార్టెడ్, మ్యూజిక్ ప్లేయింగ్ రెండు ప్రింట్ అయిపోయినాయి. ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ వచ్చేసరికి ఇలా జరుగుతుంది అనమాట. ఫస్ట్ కార్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో కార్ అనేది ఇంజన్ ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది ఫస్ట్. సో ఇంజన్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది, తర్వాత మ్యూజిక్ సిస్టమ్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ మనం బ్రాకెట్ లో ఏదైతే ఆర్డర్ లో రాసామో ఆ ఆర్డర్ లో మాత్రమే ఇన్హెరిట్ చేసుకుంటుంది అనమాట. ఈ ఆర్డర్ అనేది మస్ట్. ఈ ఆర్డర్ గురించి మనం MRO మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ అనే కాన్సెప్ట్ లో డీటెయిల్డ్ గా తెలుసుకుంటాము. ఈ ఆర్డర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చూడండి, ఈ ఇంజిన్ అనే క్లాస్లో నాకు ఒక మెథడ్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ అనే క్లాస్లో ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ నేమ్స్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉన్నాయి. సో నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ మెథడ్ నేమ్స్ వచ్చేసరికి నేను చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ అని పెడుతున్నాను, ఇక్కడ కూడా స్టార్ట్ అని పెడుతున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ కాల్ చేస్తున్నాను కార్ డాట్ స్టార్ట్. ఇప్పుడు నాకు ఏ స్టార్ట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇంజిన్ అనే క్లాస్లో ఉన్న స్టార్ట్ ప్రింట్ అవుతుందా, మ్యూజిక్ సిస్టంలో ఉన్న స్టార్ట్ మెథడ్ ప్రింట్ అవుతుందా? సేమ్ ఇదే ప్రాబ్లమ్ని మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చేస్తే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్ని మనం డైమండ్ ప్రాబ్లం అంటాం. ఈ డైమండ్ ప్రాబ్లం గురించి మనం MRO కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా చెప్తాను డీటెయిల్ గా. సో ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే కార్ అనే క్లాస్ కి రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. రెండు ఆబ్జెక్ట్స్ లో సేమ్ టైప్ ఆఫ్ మెథడ్ ఉంది. ఆ మెథడ్ ని కాల్ చేసినప్పుడు ఏ క్లాస్ లో ఉన్న మెథడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలో దీనికి తెలియదు అనమాట. సో దానికోసమే మనకి పైథాన్ లో MRO అనేది క్రియేట్ చేశారు. సో MRO ఈజ్ నథింగ్ బట్ మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్. ఇక్కడ ఇంజిన్, ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా, ఏది ఫస్ట్ ఆర్డర్ లో ఉంది? ఇంజిన్ అనేది ఫస్ట్ ఉంది కాబట్టి ఇంజిన్ లో ఉన్న స్టార్ట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కావాలంటే ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా చూడండి. సో ఇంజిన్ స్టార్టెడ్ అనేది. ఇలా కాకుండా నేను ఆర్డర్ చేంజ్ చేస్తాను. ఇక్కడ ఇంజిన్ పెడతాను, ఇక్కడ ఇంజిన్ తీసేసి ఇక్కడ పెడతాను సెకండ్. ఇప్పుడు చూడండి మ్యూజిక్ ప్లేయింగ్ అని వచ్చింది. ఓకే, ఇలా మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. హైబ్రిడ్ అంటే ఏంటి? నేమ్ లోనే ఉంది కదా, హైబ్రిడ్ అంటే కాంబినేషన్ అనమాట. ఏవో రెండు ఇన్హెరిటెన్స్ టైప్స్ ని కంబైన్ చేస్తే దాన్నే మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇక్కడ చూడండి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 or more ఇన్హెరిటెన్స్ టైప్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సింగిల్ ప్లస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కావచ్చు, హైరార్కిల్ ప్లస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కావచ్చు. ఇలా ఏవైనా మిక్స్ చేసేస్తే దాన్నే మనం హైబ్రిడ్ అంటాం. దీని స్ట్రక్చర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి వెహికల్ అనేది పేరెంట్ క్లాస్. ఈ వెహికల్ కి రెండు చైల్డ్స్ ఉన్నాయి, కార్, బైక్. అండ్ ఈ కార్ కి బైక్ కి చైల్డ్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. సో ఎలక్ట్రిక్ వెహికల్ కి ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు? ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు. వెహికల్ కి ఎంతమంది చైల్డ్స్ ఉన్నారు? కారు, బైక్ రెండు చైల్డ్స్ ఉన్నారు. సో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ హైరార్కిల్ ప్లస్ మల్టిపుల్. సో ఇలా ఉంటుంది అనమాట స్ట్రక్చర్. సో దీనికి ఎగ్జాంపుల్ క్రియేట్ చేద్దాము. ఇక్కడ నేను వెహికల్ తీసుకున్నాను, కార్ తీసుకున్నాను, సేమ్ అలాగే బైక్ కూడా తీసుకుంటున్నాను. సో బైక్ ఈజ్ ఆల్సో వన్ క్లాస్. సో ఇక్కడ దాకా మనకి హైరార్కిల్ ఇన్హెరిటెన్స్ అనేది జరిగింది. సో సింగిల్ పేరెంట్, మల్టిపుల్ చైల్డ్స్. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ అని ఇంకొక క్లాస్ తీసుకుంటున్నాను. ఈ క్లాస్ కి కారు కామ బైక్ రెండు క్లాసెస్ ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాను. ఇట్ ఈస్ ఎ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ అనేది ఫామ్ చేశాను. ఫామ్ చేసి చైల్డ్ ఏది? లోయెస్ట్ చైల్డ్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి స్టార్ట్ ని కాల్ చేస్తున్నాను ఫస్ట్. సో స్టార్ట్ అనే మెథడ్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ కారు, బైక్ కాబట్టి ఫస్ట్ కార్ కి వెళ్తుంది అనమాట. సో కార్ కి వెళ్ళి కార్ లో మనకి స్టార్ట్ అనే మెథడ్ లేదు కాబట్టి నెక్స్ట్ వెహికల్ కి వెళ్తుంది. సో వెహికల్ అనేది స్టార్ట్ అని ప్రింట్ అవుతుంది. సో ఇది వెహికల్ క్లాస్ నుంచి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ డ్రైవ్, ఈవీ డాట్ డ్రైవ్. ఈవీ డాట్ డ్రైవ్ అంటే డ్రైవ్ అనేది ఈవీలో ఉందా? లేదు. కాబట్టి ఫస్ట్ కార్ ఉంది కాబట్టి ఇక్కడ కార్ కి వెళ్తుంది. కార్ లో డ్రైవ్ ఉందా? ఉంది. ఉంది కాబట్టి
ఇది ప్రింట్ అయిపోతుంది అనమాట. సో డ్రైవ్ అనేది కార్ అనే క్లాస్ నుంచి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ రైడ్ అనేది ఫస్ట్ ఈవీలో ఉందా, రైడ్ అనేది లేదు. నెక్స్ట్ కార్ కి వెళ్తుంది, కార్ లో ఉందా, లేదు. కార్ లో లేదు కాబట్టి నెక్స్ట్ వెహికల్ కి వెళ్తుంది, వెహికల్ లో కూడా లేదు. నెక్స్ట్ బైక్ కి వస్తుంది, బైక్ లో ఉందా, రైడ్ అనేది ఉంది కాబట్టి ఇది బైక్ అనే క్లాస్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ చార్జ్ అనేది ఈవీలో ఉందా, ఉంది కాబట్టి ఇది ఈవీ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 4 అవుట్పుట్స్ మనకు వచ్చాయి. ఓకే, ఇవి మెయిన్ టైప్స్ అనమాట. సో ఈ టైప్స్ ని ఇంకొకసారి బ్రీఫ్ గా చెప్పాలంటే, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే 1 పేరెంట్ 1 చైల్డ్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్, చైల్డ్, గ్రాండ్ చైల్డ్, ఇలా మల్టిపుల్ లెవెల్స్ లో ఉంటుంది అనమాట ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ హైరార్కిల్ అంటే 1 పేరెంట్ మల్టిపుల్ చిల్డ్రన్. అదే మల్టిపుల్ అంటే ఆపోజిట్, మల్టిపుల్ పేరెంట్స్ 1 చైల్డ్. హైబ్రిడ్ అంటే ఏవైనా కాంబినేషన్ అనమాట, కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 or more ఇన్హెరిటెన్స్ టైప్స్. ఇవి మెయిన్ గా మనకి ఉన్న ఇన్హెరిటెన్స్ టైప్స్. అండ్ ఇంకో 2 చిన్న పాయింట్స్ చెప్పాలి మీకు. సో ఇక్కడ వెహికల్ అనే క్లాస్, కార్ అనే క్లాస్ ఉంది. ఈ కార్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో ఈ ఆబ్జెక్ట్ ని నేను డిఐఆర్ అనే మెథడ్ కి పంపుతున్నాను. సో డిఐఆర్ అనేది ఇన్బిల్ట్ మెథడ్ అనమాట, మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇన్బిల్ట్ గా మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఈ డిఐఆర్ మెథడ్ కి మన ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తే ఏమవుతుందంటే, చైల్డ్ క్లాస్ లో ఉన్న మెంబర్స్ అండ్ అలాగే ఏవైతే మెంబర్స్ మనం పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నామో ఆ మెంబర్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రింట్ అయినాయి ఈ మెంబర్స్ అన్ని చైల్డ్ క్లాస్ లో ఉన్న మెంబర్స్. ఓకేనా, అండ్ వీటితో పాటు మనం ఏమి ఇన్హెరిట్ చేసుకున్నాము, స్టార్ట్ టు స్టాప్ అనే ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకున్నాము. ఇవి కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి, స్టార్ట్ టు స్టాప్. సో ఇలాగా చైల్డ్ క్లాస్ మెంబర్స్ తో పాటు పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్న మెంబర్స్ ని కూడా మనకి డిస్ప్లే చేయాలి అంటే మనం డిఐఆర్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఓకేనా, అండ్ అలాగే ఇక్కడ ప్రింట్ టైప్ ఆఫ్ కార్ అంటున్నాను. సో టైప్ ఆఫ్ కార్ అంటే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఏ క్లాస్ కి సంబంధించిందో మనకి చెప్తుంది. అండ్ అదే మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్న ఈజ్ ఇన్స్టెన్స్ అనే మెథడ్ ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈ పర్టికులర్ క్లాస్ కి సంబంధించిందా కాదా అని చెప్తుంది. ఈజ్ ఇన్స్టెన్స్ అనేది మనకి బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ కార్ అనే ఆబ్జెక్ట్ ఇచ్చాను అండ్ కార్ అనే క్లాస్ ఇచ్చాను. సో ఇది ట్రూ అయితే మనకి ట్రూ ఇస్తుంది, లేదంటే మనకి ఫాల్స్ ఇస్తుంది. ఈజ్ ఇన్స్టెన్స్ అనేది మనకి బూలియన్ డెసిషన్ కోసం, అండ్ టైప్ ఆఫ్ కార్ అనేది మనకి యాక్చువల్ క్లాస్ ఏదో మనకి రిటర్న్ చేస్తుంది. ఈ ఆబ్జెక్ట్ ఏ క్లాస్ కి సంబంధించిందో ఆ పర్టికులర్ క్లాస్ ని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. ఇది టైప్ కి ఈజ్ ఇన్స్టెన్స్ కి డిఫరెన్స్. అండ్ అలాగే ఇంకొక చిన్న పాయింట్, ప్రతి క్లాస్ కి ఆబ్జెక్ట్ అనేది టాప్ లెవెల్ పేరెంట్ క్లాస్ అవుతుంది. సో ఇక్కడ ఈజ్ సబ్ క్లాస్ యూజ్ చేసి కార్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ అంటే ట్రూనే వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఈజ్ ఇన్స్టెన్స్ యూజ్ చేసి కార్ అనే ఆబ్జెక్ట్ అనే క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ కూడా ట్రూ అనే వస్తుంది. సో ఇక్కడ చూడండి, ట్రూ. సో ఎవ్రీ క్లాస్ కి ఆబ్జెక్ట్ అనేది టాప్ లెవెల్ పేరెంట్ కాబట్టి ఈ రిలేషన్స్ అనేవి మనకి ట్రూ రిటర్న్ చేస్తాయి. అంతే. నెక్స్ట్ వీడియోలో మనం పాలిమార్ఫిజం గురించి డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.